మీరు సూరత్ వెళ్తున్నారా? వెళ్ళకండి. ఎందుకంటే మీ మంచి గురించి చెప్తున్నాను నేనైతే. సూరత్లో చీప్ ప్రైస్ అని చెప్పేసి మనల్ని మోసం చేసి వీడియోస్ తీసేసి పెడుతున్నారు. అదైతే నిజంగా ఉట్టి ఫేకే అనమాట. నేను వెళ్ళాను, ట్రైన్ ఛార్జెస్, ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్ కలిపి, రూమ్ ఛార్జెస్ కలిపి ఒక 6,000 అయినాయి నాకు. ముందులే చెప్తున్నా, మీకు వచ్చేదేమో కానీ అక్కడ సూరత్లో ప్రైజులు చాలా తక్కువ అంటారు, అది నమ్మకండి. ఒకటైతే మాత్రం నేను చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి ఇక్కడ 150 దొరికితే శారీ, అదే 150ని 160, 180 చెప్తున్నాడు శారీ వచ్చేప్పటికి. మళ్ళీ బల్క్లో ఒక 400, 500 శారీస్ బల్క్లో తీసుకుంటే కొంచెం తగ్గిద్ది, ఓవర్గా ఏమీ తగ్గదు. మీరు ఎక్స్పెక్ట్ చేసి, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తాం. వాడు వెళ్ళినాక అసలు నాకైతే నిజంగా చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయాను అనమాట. సూరత్లో అయితే అబ్బా ఎంత మంచిగా శారీ బిజినెస్ చేసుకోవచ్చు, ఒక మంచి హోప్ ఉండేది. ఆ హోప్ మొత్తం అక్కడికి వెళ్ళంగానే అసలు మొత్తం ఇదేంటి ఇలా చేస్తున్నాడు, క్వాలిటీ ఏమో లేదు, శారీస్లో క్వాలిటీ లేదు. క్వాలిటీ ఉంటేనే కదా మనం అమ్మడానికి నాణ్యతమైన ప్రైస్ ఉంటుంది, లేకపోతే కనుక కష్టమే కదండి. ఇది ఒకటి చూసుకోండి. సూరత్ వెళ్ళే వాళ్ళు చీప్ వస్తున్నాయి అంటే నమ్మకండి, క్వాలిటీ బాగోదు, చీప్నెస్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కనుక చీప్గా ఉంటుంది శారీ, అంత మంచిగా ఏమి ఉండదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కనుక కాటన్ శారీస్ ఉండవు, ఏయో శారీస్ ఉంటాయి, ఏం బాగాలేదు. ఒకసారి కొంచెం మీకు వెళ్తే కనుక, ఒకవేళ వెళ్ళే వాళ్ళు వెళ్ళొద్దనే చెప్తాను. మనకి ఆంధ్ర ఉంది, తెలంగాణ ఉంది, ఆల్సో ఇంకా మన సైడ్ ఆల్సో ఇంకా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు మనకి, అక్కడే వెళ్ళి పర్చేస్ చేయండి. ఎందుకంటే కనుక బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తాయి, రాకుండా ఉండవు నాకు తెలిసి అయితే మాత్రం. అక్కడికి వెళ్ళి మనం 6,000-7,000 బొక్క పెట్టుకునే కంటే ఇక్కడే తిరిగేసి మన సైడ్ ఆ 6,000 సేవ్ చేసుకోవచ్చు కదా మనము, మంచి క్వాలిటీ తీసేసుకుని. అదొకటి చెప్తాను. ఇంకేంటంటే కనుక నాకు ఏంటంటే కొంచెం ర్యాష్గా మాట్లాడతారనమాట. మా దగ్గర ఇవే ఉన్నాయి, ఇంత మించి స్టాక్ లేదు, ఇలాగే ఉంటుంది మా దగ్గర క్లాత్. మనం అడిగిన ఏమీ చూపిరు. ఖాదీ కాటన్ శారీస్ చూపించలేదు. అడిగితే మళ్ళీ ఇంకొంచెం పట్టు శారీ అంటే కొంచెం వేరే డిఫరెంట్ ఐటమ్స్ చూపించారు. డిఫరెంట్గా ఉన్నాయి. అదర్స్ నాకైతే అసలు ఏ మాత్రం నచ్చలేదన్నమాట. నేను ఒక్కటే చెప్తాను, సూరత్ వెళ్ళే వాళ్ళు తమ్నేల్ చూసి హోటల్స్ మెయిన్, హోటల్స్లో ఆ హోటల్ బెస్ట్, ఈ హోటల్ బెస్ట్ అంటారు, అలా ఏమి తిరగకండి. మీకు నచ్చిన హోటల్కి వెళ్ళండి, చీప్గా వస్తుంది అనమాట అక్కడే. అదనమాట. ఈచ్ 1 పర్సన్ వచ్చేపటికి మాకైతే 500 పడింది. ఓకే, పర్లా. అది 500 అంటే మా 24 అవర్స్ 500 అంటే ఓకే. బెడ్ ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, మొత్తం ఆల్రౌండర్ ఇచ్చేసాడు అనమాట. ఓకే, పర్లేదు, నాకైతే అది రీజన్గా అనిపించింది. కానీ శారీస్ గురించి వెళ్ళాం కదా, అక్కడే బొక్కబడింది మనకి. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడ దూరం నుంచి వస్తాము, రూమ్స్ ఏంటంటే వాళ్ళకి అది ఆదాయం ఎక్కువ ఇస్తుంది. ఫస్ట్ రూమ్స్ అనేది ఆదాయం ఇస్తుంది. అదనమాట. నేనైతే మాత్రం సూరత్ వెళ్ళే వాళ్ళని వెళ్ళొద్దనే చెప్తాను. ప్లీజ్ ఎవరు వెళ్ళొద్దు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు కానీ క్వాలిటీ అసలు ఏ మాత్రం బాగాలేదు. అది మళ్ళీ మనం తీసుకొచ్చి వేరే వాళ్ళకి అమ్మినా సరే అది క్వాలిటీ బాగాలేదని చెప్పేసి మన మొహం మీద చెప్తే మనం బిజినెస్ చేసేవాళ్ళం ఎలా అంటే నాణ్యత ఇస్తేనే కదా మన దగ్గర మళ్ళీ వస్తారు కస్టమర్స్. అది చూసుకుందాం మనం. సూరత్ వెళ్ళేసి ఆ తక్కువకి వచ్చినాయి తీసుకొచ్చి అంటే తక్కువ కంటే ఏమి తక్కువకు రావు. ఇది మాత్రం 99% నిజం. ఒకసారి విజిట్ చేయండి. ఇంకా అది నేను చెప్పేది ఏంటంటే కనుక మన ఆంధ్ర ఉంది, తెలంగాణ ఉంది, ఇక్కడ ఉంటాయి కదా, వీటిలోనే ఇంకా మనకి రీజనబుల్గా వస్తాయి అన్నమాట. కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి, మన సైడు అంతా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అది నేను చెప్పేది. అయితే ఎవ్వరూ ఈ తప్పు చెయ్యకండి దయచేసి, ప్లీజ్. సూరత్ వెళ్ళొద్దు, వెళ్ళి నష్టపోవద్దు. మనకి కనీసం ఆ శారీస్ కొంటే ట్రైన్కి విజిట్ చేసిన అదే పైసలు ఉంటాయి కదా, 6,000 కూడా మనకు రావన్నమాట. అది నేను చెప్పేది. దయచేసి ప్లీజ్ సూరత్ ఎవ్వరూ వెళ్ళకండి ప్లీజ్. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే కనుక ఏదైనా ఒకసారి మనం ఏదో అంటారు పెద్దలు, అంటే ఒకసారి వెళ్ళి చూస్తేనే కదా మనకు తెలిసేది, లేకపోతే తెలియదు కదా. అందుకనే నేను చూశాను కాబట్టే నేను వీడియో చేస్తున్నాను అనమాట, పర్టికులర్గా దీని గురించే. మీకు నచ్చి మీకు వెళ్ళాలనిపిస్తే, నాకైతే ఎవ్వరు వెళ్ళడం ఇష్టం లేదు, ఎవ్వరు మోసపోవడం అయితే ఇష్టం లేదు. బట్ నాకైతే ప్లీజ్ దయచేసి ఎవ్వరు వెళ్ళకండి, నేను అది చెప్తాను. మనకు దగ్గరలో ఉన్న మ్యానుఫ్యాక్చర్స్ గుంటూరు, విజయవాడ, ఆల్సో రాజమండ్రి,
మనకి హైదరాబాద్ దగ్గరలో మదీనా ఇవన్నీ చాలా ఉన్నాయి. అక్కడ విజిట్ చేసుకోండి, బెస్ట్ ప్రైస్లో వస్తాయి. అక్కడి నుంచి షాప్ పెట్టే వాళ్ళకి అదే బెటర్ నన్ను అడిగితే కనుక. ఎక్కడికో దూరానికి వెళ్ళి మనకి గిట్టుబాటు అవ్వక అది వేస్ట్ నా ఇంటర్ ఫీలింగ్ అనమాట. మీ ఇష్టం, అది ఇంకా మీ పర్సనల్ అనమాట. వెళ్ళే వాళ్ళు మీ ఇష్టం అది. ఓకే, ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక.